సిస్టమ్స్ ఎన్ని ఉన్నా అందరూ ఏకమైపోతే దోపిడీ మామూలుగా ఉండదు. మరి మన ఏపీ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో అదే జరిగిందంటున్నారు. అవును, కేవలం అధికారులకు, ఏపీకి వచ్చే కేంద్ర అధికారులకు, మంత్రులకు, జడ్జీలకు కార్లు కేటాయించాల్సిన ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అవి కాంట్రాక్ట్ బేస్ మీద రెంట్కు తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ ఒకటికి కోట్లు కురిపించింది. పోనీ న్యాయంగా, నిజాయితీగా ఆ కోట్లు సంపాదించి ఉంటే సంతోషమే. కానీ ఆ మోసాలు మామూలు మోసాలు కావు. ఈ మోసాలను మోసేది ప్రోటోకాల్ అధికారులే కావడం మరో మోసం. అవును, 50 కోట్ల స్కామ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. విజయభాస్కర్ రెడ్డి అనే క్యాండిడేట్ చాలా ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో నుంచే చేసుకుంటూ వస్తున్నాడు. కానీ మనోడి పంట వైసీపీ అధికారంలోకి వచ్చాకే బాగా పండింది. అందుకే తాను కూడా వైసీపీ జెండా పట్టుకున్నాడు. అయ్యగారికి ఎంత అప్పనంగా ఇచ్చారంటే టెండర్ వేయాల్సిన చోట 3 ఏళ్ల పాటు నామినేషన్ బేస్ మీద ఇచ్చేశారు. ఇందుకు అధికారులకు కూడా బాగానే ముట్ట చెప్పాడట. ఇక సార్ కి డిపార్ట్మెంట్ జీఎస్టీ కూడా కలిపి పే చేస్తుంది. కానీ సార్ మాత్రం జీఎస్టీ డిపార్ట్మెంట్ కు ఏమాత్రం కట్టరు. ఏదో నామకే వాస్తే కడతారట. వాళ్ళేమైనా కనిపెట్టి అడిగితే వెంటనే ఆ కంపెనీ పేరు మీద ట్రాన్సాక్షన్ ఆగిపోతాయి, కొత్తది వస్తుంది. అదే పేరు మీద కొత్త జీఎస్టీ వచ్చేస్తుంది. మళ్ళీ కథ మొదలు. అలా 1, 2 కాదు, దాదాపు 10 కంపెనీలు క్రియేట్ చేశాడట. దాదాపు జీఎస్టీయే 15 కోట్లు ఎగ్గొట్టేశాడని చెప్పుకుంటున్నారు. ఇక 9 మంది జడ్జీలకు సంవత్సరం పాటు సర్వీస్ ఇస్తే అందులో డ్రైవర్ ఖర్చు, డీజిల్ అన్నీ కలిపి బిల్ ఇచ్చారు. కానీ డ్రైవర్ పేమెంట్, డీజిల్ మళ్లీ విడిగా తీసుకున్నాడు. అంతేగా మరి, వాటా ఇస్తే ఏమైనా ఇస్తారు కదా మన అధికారులు. అలా దాదాపు 12 కోట్లు అదనంగా ఇచ్చేశారు. ఇక 2 అధికారులు ఈ వ్యవహారం మొత్తంలో ఫుల్ కోఆపరేట్ చేసి అందుకు గాను వారు 10 కోట్లు లాగించేశారట. ఇంకా తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రైవేట్ కార్స్ ఏపీలో తిరగొచ్చు వితౌట్ ట్యాక్స్. కానీ ట్యాక్సీ ప్లేట్ ఉంటే మాత్రం ఏపీలో తిరగాలంటే ట్యాక్స్ కట్టాలి. కానీ మనోడు ఏ ట్యాక్స్ కట్టకుండా హాయిగా తిప్పేస్తున్నాడు. ఎందుకంటే మళ్లీ ఏపీ కోసం ఇంకో కారు కొని ట్యాక్స్ కట్టాలంటే అమౌంట్ తగ్గిపోతుంది కదా. అలా నడుస్తుంది మరి ఆయనకు. ఒక్క కార్ల విషయంలోనే ఇంత స్కామ్ జరిగితే మన ప్రోటోకాల్ అధికారుల పర్ఫార్మెన్స్ తో మిగతా వాటిలో ఇంకెంత స్కామ్ జరుగుతుందో ప్రభుత్వం మేలుకుని విచారిస్తే మంచిదని అందరూ కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.